బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో రొమాంటిక్ లవ్ స్టోరీలు వచ్చినా కొన్ని నిజ జీవిత ప్రేమ కథలు మాత్రం సినిమాలను మించిన ట్విస్టులతో ఉండటం వాస్తవం. ప్రేమ కథ ఈ సెలబ్రిటీది. అసలు వీళ్ళ ప్రేమ కథ సినిమా కథకు ఏ మాత్రం తీసిపోదు. ఇంతకీ ఆ జంట ఎవరా అనుకుంటున్నారా? వాళ్ళు మరెవరో కాదు, ధర్మేంద్ర, హేమామాలిని. వీళ్ళది సాధారణ ప్రేమ కథ కాదు. అసలు వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ధర్మేంద్ర గురించి బాలీవుడ్ లో తిరుగులేని స్టార్డమ్ ఉన్న హీరోలో ధర్మేంద్ర కూడా ఒకరు. ఇండస్ట్రీని ఏలిన ఈ హీరో రియల్ లైఫ్ కూడా సినిమా మాదిరి ఉంటుంది. ధర్మేంద్ర 1954లో ప్రకాష్ కౌరును పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి ఇద్దరు కొడుకులు. ఇక ఆ ఇద్దరు ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ స్టార్లు. ఒకరు సన్నీ డియోల్, ఇంకొకరు బాబీ డియోల్. కుటుంబంతో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్న టైంలో ధర్మేంద్ర మనసులో మరొకరు చేరారు. ఆమెనే హేమామాలిని. ధర్మేంద్ర, హేమామాలిని కలిసి పలు సినిమాల్లో నటించారు. కానీ తుమ్ హసీన్ మై జవాన్ షూటింగ్ సమయంలో వీరి మధ్య కొత్త స్నేహం చిగురించింది. కెమెరా ముందు జంటగా ఉన్న కెమెరా వెనుక కూడా వారి ముచ్చట్లతో, నవ్వులతో ప్రేమ కథ నెమ్మదిగా రాసుకుంది. హేమను చూసినప్పుడల్లా ధర్మేంద్ర మనసులో ఏదో కొత్త భావన. హేమ కూడా అతనికి కాస్త దగ్గరవుతూనే ప్రేమలో పడిపోయింది. ఇద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించగా ఆ సాన్నిహిత్యం మరింత బలపడింది. అయితే ఈ ప్రేమ కథకు ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. ధర్మేంద్ర అప్పటికే పెళ్లైన వ్యక్తి. హిందూ వివాహ చట్టం ప్రకారం అతను రెండో పెళ్లి చేసుకోవడం చట్టపరంగా సాధ్యం కాదు. ఇక మరోవైపు ధర్మేంద్ర తన మొదటి భార్య ప్రకాష్ కౌర్ కు విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేడు. హేమను ప్రేమించిన ధర్మేంద్ర మనసులో కుటుంబం కూడా ఒక భాగం. హేమను వదులుకోవడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు. ఇక ఒక్కటే మార్గం కనిపించింది, అదే మతం మార్పు. ఇస్లాం మతంలో పురుషులకు 4 పెళ్లిళ్లు చేసుకోవడానికి అవకాశం ఉందన్న ఉద్దేశంతో ధర్మేంద్ర 1979లో ఇస్లాం మతంలోకి మారిపోయాడు. తన పేరును దిలావర్ ఖాన్ కేవల్ కృష్ణగా మార్చుకున్నాడు. హేమామాలిని కూడా తన ప్రేమను బలపరిచేందుకు ఐషాబి ఆర్ చక్రవర్తిగా పేరు మార్చుకుంది. ఇక ఈ ఇద్దరు 1980లో ముస్లిం సాంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. నిజానికి వీళ్ళ మతం మార్పు కథ చాలా ఏళ్ళు గోప్యంగానే ఉంది. 1999లో ధర్మేంద్ర బికనీర్ లోక్సభ స్థానం నుండి బీజేపీ తరపున పోటీ చేసినప్పుడు ఈ విషయం బయటపడింది. ధర్మేంద్ర తన నామినేషన్ పత్రాలలో కేవల్ కృష్ణ అని పేరు నమోదు చేయడం, జీవిత భాగస్వామి కాలంలో మొదటి భార్య ప్రకాష్ కౌర్ పేరు మాత్రమే రాయడం, ఇవన్నీ మీడియాలో సంచలనాన్ని సృష్టించాయి. ఇక ధర్మేంద్ర హేమామాలిని 1980లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు, ఈషా డియోల్, అహానా డియోల్. వీరిద్దరూ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ధర్మేంద్ర హేమామాలిని పెళ్లి గురించి ఎక్కువగా మాట్లాడుకోకపోయినా వీరి బంధం ఇప్పటికీ ఎంతో బలంగా ఉంది. వయసు పెరిగినా బంధం మాత్రం మరింత గాఢమైంది. ప్రేమ కోసం మతాన్ని మార్చుకున్న ధర్మేంద్ర కథ ఇప్పటికీ బాలీవుడ్ లో ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగా నిలిచింది. సినిమాల్లో చూసే లవ్ స్టోరీలకు మించిన ఒడిదుడుకులు, ట్విస్టులు, మార్పులతో ధర్మేంద్ర హేమామాలిని ప్రేమ కథ బాలీవుడ్ లో చిరస్మరణీయంగా నిలిచింది.